E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరంలో వీధి వీధిన అంగరంగ వైభవంగా గణనాథునికి పూజలు చేస్తున్న భక్తులు. ఈ గణనాథుడికి ఎంత పెద్ద పొట్ట ఉందో కోపం కూడా అంతే ఎక్కువ ఉంది. ఎందుకనగా పూర్వీకుల కాలం నుంచి కూడా మనిషి ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమాన్ని చిన్నది కానీ పెద్దది కానీ తలపెట్టినా ముందుగా గణపతికి పూజ చేసి నిర్విఘ్నంగా ఆ పని పూర్తి అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఈ గణనాథుని విఘ్నరాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గణపతి ఆరాధనకు చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకనగా గణపతిని మంచి మనసుతో పూజిస్తే చిన్నపిల్లలకి చదువు సంస్కారం చక్కగా ఉంటుందని ఒక ప్రగాఢ నమ్మకం. అదే కాకుండా ఈ వినాయకుడు కొంచెం ప్రసాదంతో తృప్తి పడతాడు. అందుకే వీధి వీధిన ఈ మహానుభావునికి మండపాలు ఏర్పాటు చేసి కొలవటం కారణం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ అయినటువంటి ఈ గ్రామంలో సుమారుగా ఈ పంచాయతీలో 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాలను కూడా వీధి వీధిన ఈ మహా గణనాథునికి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేసి నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా ఈ మహనీయునికి ధూప దీప నైవేద్యాలతో పూజించి గణనాథుని నిమగ్నం చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సబ్బవరం, సాయినగర్, కళాకారుల కాలనీ, గోపాల్ నగర్, పాత రోడ్డు, కొత్త రోడ్డు ఇవే కాకుండా గ్రామాన కూడా స్వామివారికి వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా. ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నినుగని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా. నువ్వెంతనే అహం నువ్వే దండిల్చరా. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా నీ అండా దండా ఉండాలయ్యా పిండి వంటలారగిల్చి కొండమెత్తి దీవించయ్యా. తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. వినాయక చవితి పండుగ భాద్రపద
శుద్ధ చవితి రోజున మనం ప్రతి సంవత్సరం జరుపుకునే పండగ ఇదైతే అనాది నుండి వస్తున్నటువంటి అస్పృశ్యత, అహంకారం, అలాగే ఒకరిపై ఒకరికి అసమానత, భేదాభావాలు చూపడం, ఇలాంటి రుగ్మతల్ని రూపుమాడడానికి గతంలో దేవతలు ఈ వినాయక చవితి అనేటటువంటి వ్రతాన్ని ఒకటి జరిపి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆయురారోగ్య అఖండైశ్వర్యాలతో, అలాగే గ్రామాలు, అలాగే మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, అలాగే అన్ని లోకాల్లో కూడా ప్రశాంతత, మనశ్శాంతి, అలాగే సామాజిక రుగ్మతని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. అయితే ఈ వినాయక వ్రత చవితి చేయడం వలన మనకు ఉన్నటువంటి కష్టాల నుండి దూరం చేస్తాడు. అయితే పూర్తిగా మనం నిబద్ధతతో ఉంటే ప్రతి విషయాన్ని జయించవచ్చు అనేటువంటి విషయం ఈ వినాయక చవితి ద్వారా మనకి తెలుస్తున్నది.